ఒక మనిషి చనిపోయి కూడా బతకడం అంటే ఏంటనేది ఈ పేరు వింటే మాత్రం తెలుస్తుంది. దేనికంటే ఆమె చనిపోయి కూడా 116 సంవత్సరాలయింది. అయినప్పటికీ కూడా ఆమె పేరు మీద ఇంకా అన్నపూర్ణ అంటున్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ అంటున్నారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆమె పేరు డొక్కా సీతమ్మ గారు. ఆమె గురించి నిజంగా నాకు ఇంత తెలుసు. ఓకే. అన్నదాత. ఎప్పుడెళ్ళినా సరే అన్నం పెడతారని మాత్రమే తెలుసు తప్ప, దాని గురించి నాకు స్టోరీ ఉందని, దాని సినిమాగా రాబోతుందని సంగతి నాకు తెలీదు. దానికి సంబంధించిన సినిమా ఒకటి వస్తుంది. ఆ సినిమా కరెక్ట్ కాదు. ఈ సినిమా సంబంధించిన హక్కులన్నీ నాయి అంటూ పోరాడుతున్నారు చిలువూరి రామకృష్ణరాజు గారు. నమస్కారం రామకృష్ణరాజు గారు. సార్ సార్ అసలు మీ పోరాటం ఏంటో, మీరు అసలు డొక్కా సీతమ్మ గారి గురించి ఎందుకు ఇంత టాపిక్ మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇంత టాపిక్ అంటున్నానంటే నాకు చెప్పింది నేను ప్రేక్షకులకు చెప్తాను. అసలు డొక్కా సీతమ్మ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి సార్? ముందుగా ఈ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. నా పేరు చిలువూరి రామకృష్ణరాజు అండి. నేను రామకృష్ణ అనే పేరుతో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను రైటర్గా. నేను పినాకపాణి అనే పేరుతో కూడా చాలా రచనలు చేస్తున్నానండి గతంలో నాటకాలు. పినాకపాణి అనేది ఫేమస్ కదా సార్? అవును అవును సార్. చాలా ఈ స్వాతిలో అనిల్ అవార్డులని ఇలాంటివి అవి తీసుకోవడం, కవితలు అవి ఇవి. తర్వాత జర్నలిస్ట్గా కూడా నేను చాలా వ్యాసాలు, వందలాది వ్యాసాలు రాయడం, వివిధ పత్రికల్లో చేయడం ఇదంతా ఉందండి. సీతమ్మ గారికి నాకు ఉండే అనుబంధం ఏమీ లేదు సార్. ఆమె గన్నవరానికి సంబంధించిన ఒక అన్నదాత అనే విషయం నాకు తెలుసు అంతే. అయితే మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు ఒక 4-5 నెలల తర్వాత ఒక కల వచ్చిందండి ఒకరోజు. ఆ కలలో మా అమ్మ కనపడింది. అమ్మ ఏంటి అని చెప్పి నేను పరిగెత్తుకెళ్ళి వాటేసుకుని, నువ్వు చచ్చిపోయావు అంటున్నారు ఏంటి, నీకు అన్నీ చేసేసాం, మేము అన్నీ చేసేసాం ఏంటిదని నేను ఏడుస్తున్నానండి. ఒళ్ళో పడి ఏడుస్తుంటే, లేదురా నేను ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అంటుందండి. అనుంటే వీళ్ళు ఈ చుట్టూ ఎవరో 2-3 ఉన్నారండి. వాళ్ళు సీతమ్మ గారు ఒళ్ళో పడుకుని అమ్మ అమ్మ అంటున్నాడు ఎవడీడు అని చెప్పి ఆక్షేపణ చేసి నవ్వుతున్నారు. నేను షాక్ అయిపోయి, ఏంటి ఇలా అంటున్నారేంటమ్మా, నువ్వు సీతమ్మ గారు అంటున్నారేంటి, నిన్ను అన్నపూర్ణమ్మ కదా నీ పేరు అని నేను అంటున్నానండి. అన్నపూర్ణ కదా నీ పేరు అంటే, వాళ్ళు అలాగే అంటారు రా, నువ్వు పడుకో అన్నాను. తక్కువని మెలకు వచ్చింది. నేను లేచి ఆ మన్నాడు పొద్దున్న మా నాన్నగారికి చెప్పాను, అమ్మ కళ్ళకు వచ్చింది నన్ను, ఇలా రాత్రి ఇలా అయ్యింది అంటే. నేను బాబాయ్ అనేవాళ్ళు మా నాన్నగారిని. బాబాయ్ ఇలా వచ్చిందని చెప్తే ఆయన, అయితే డొక్కా సీతమ్మ గారు నువ్వు రచయితవు కదా, డొక్కా సీతమ్మ గారు ఎన్నో నీకు కల్లో కనపడిందేమో అమ్మలాగా, చూడు ఆ రచన ఏమన్నా నువ్వు చెయ్యాలేమో అన్నారండి. నాకు వెంటనే ఎందుకో ఇదేదో కారణం ఉండి ఇలా అని ఉంటారో ఏంటిది నాకు తెలియంది కదా. ఇది నాకు సీతమ్మ గారితో సంబంధం. మంచి సంబంధం, మొత్తానికి డ్రీమ్, కలలాంటి సంబంధం మీకు. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను గన్నవరం వెళ్ళానండి. వెళ్తే అక్కడ డొక్కా నాథబాబు గారని ఒక ఆయన కొంచెం పొలిటికల్గా ఉన్నారు. ఆ వంశంలోనే వారు కూడా వారునే. ఆయన్ని కలిస్తే అప్పుడు మిత్తిపాటి నారాయణ గారని ఒక ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి వారిని కలవమన్నారండి. వారి నాన్నగారు మిట్టిపాటి సీతారామ చైన్లు గారని, వారు స్వర్గీయ రచయిత అండి. వారు ఒక మాస్టర్ అనమాట అండి. వాళ్ళ భార్యాభర్తలు 2 ఫోటోలు కూడా ఉన్నాయండి మన దగ్గర, ఇప్పుడు చూడొచ్చు, కావాలంటే మనం చూపిస్తాము. ఆయన రాసిన చరిత్ర అండి ఇది. సీతమ్మ గారి గ్రాంధికంలో ఒక బుక్ మొట్టమొదట రాశారు. ఓకే. ఆయన సీతమ్మ గారి ఇంటి ఎదురుగా ఉండే బ్రాహ్మిలి వారు. ఆ మిట్టిపాటి సీతారామ చైన్లు గారు రాసిన బుక్ నాకు ఇచ్చారు. ఓకే. ఇచ్చి ఇదే ఉంది మా దగ్గర, ఇంతకన్నా అయితే ఇంకేమీ లేవు, మీరు దీన్ని బేస్ చేసుకుని దీన్ని తయారు చేసుకుంటే చేసుకోండి అని ఆయన చాలా కోఆపరేటివ్గా నారాయణ గారు అని ఆయన చెప్పారు సార్. ఓకే. ఆయన కూడా ఇప్పుడు కాలం చేశారండి పాపం. కానీ చాలా ఎంకరేజ్ చేసి చెప్తే అది చూసి చదివాను నేను. చదివితే అందులో చాలా గొప్ప ఆవిడ అనేది నాకు అర్థమైంది. కానీ ఆ గొప్పతనం లేదు ఇందులో. అంటే అది ఎలా వచ్చిందంటే, పూర్వం గ్రాంధికం ఆయుధులనే ఉంది, కానీ దాని చుట్టూ ఒక ప్రేమ, ఒక గ్రాఫ్ గీస్తే అప్పుడు జీవితం అవుతుంది. అర్థమైంది. దాన్ని నేను అలాగే ఊహించి అప్పుడు ఒక 30 సీన్ల వరకు, అంటే సన్నివేశాలు అందులో నాటికైతే ఇంపార్టెంట్ అన్నీ తీసుకుని దాని బేస్లో మళ్ళీ ఒక ప్రేమ తయారు చేస్తూ, మనం కమర్షియల్ బాణీలు అంటే ఓ నాటకమో ఇంకోటో ఏది చేసినా బాగుండే విధంగా చేసుకుంటూ వెళ్ళాను సార్. ఓకే. వెళ్ళి అది ఆ నారాయణ గారికి చూపించానండి. మిత్తిపాటి నారాయణ గారికి, సీతారామ చైన్లు గారి అబ్బాయి. ఓకే. ఆయన చూసి చదివారు. చదివి చాలా బాగా రాశారు, ఇంతలాగానే అనుకోలేదు మీరు, మీకు ఏం కావాలని అడిగారు. నేను దీన్ని సినిమా స్టోరీగా రాయాలనుకుంటున్నానండి,
నాకు సీరియల్ కానీ ఇంకోటి కానీ ఏదో విధంగా దీన్ని వెలుగులో తీసుకురావాలని నాకు ఉంది. ఈ విధమైన పర్పస్తో నేను వచ్చాను, అమ్మగారి పేరుతో కూడానే అమ్మకి నివాళిగా నేను ఇలా చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఏమైనా హక్కులు రాయగలరా అని అడిగాను. మీరు రాసిన తీరు నన్ను చాలా ముగ్ధుని చేసింది. అసలు ఇది మీరు చూస్తే మీరు రాసిన తర్వాత నా పాఠ్యాంశం కింద చేయాలనిపించింది, అంత గొప్పగా రాశారు. కాబట్టి మీకు ఎలా రాయాలో చెప్పండి, నేను ఇస్తానన్నారు. రాజోల్లో బత్తుల రాము అని ఒక లాయర్ గారు ఉన్నారండి, ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు గతంలో. ఆయన్ని సలహా తీసుకుని ఆయన 100 రూపాయల స్టాంప్ పైన ఈ విధంగా రాయించమని చెప్పారు. ఖరారునామా అని రాయించారు. అది రాసిమ్మంటే రాసి ఇచ్చేసారు ఆయన. ఒక స్టాంప్ వెంటర్ కదా తీసుకెళ్ళి అప్పటికప్పుడు రాసి ఇచ్చేసారండి 100 రూపాయల స్టాంప్ పైన. అది తెచ్చుకుని నేను దగ్గర పెట్టుకుని ఆ తర్వాత దాన్ని ఇలాగా అన్నీ చేసుకుంటూ వెళ్ళానండి. కొంతమంది దగ్గర ఇండస్ట్రీకి వచ్చి తిరిగాను నేను రైటర్గా. అప్పటికే కొంత టచ్ ఉంటుంది, వాళ్ళు తిరిగానండి. కానీ దీన్ని సినిమా ఇదిగా చేయడానికి పనికిరాదని ఆ పేరు వినగానే రిజెక్ట్ చేశారు అంతా కూడా. అయ్యో ఇలా కాదు, దీన్ని ఏదైనా ప్రూవ్ చేయాలి మనం, దీనిలో ఉన్న గొప్పతనం ఏంటో ఒక దృశ్య రూపంలో వీళ్ళు కనిపించాలి అని అప్పుడు నేను మళ్ళీ దాన్ని ఒక 2 years కష్టపడి దాన్ని నాటకంగా తయారు చేశాను సార్. దృశ్య రూపంగా నాటకంగా తయారు చేశాను. ప్రసాదమూర్తి అని రాజమండ్రిలో చాలా గొప్ప డైరెక్టర్ అండి, నేను నాటక డైరెక్టర్. ఆయనకి ఇవ్వాలనేది నా తపన. ఈ లోపల ఆయన హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పోవడంతో దాన్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను. ఆయన ఏదో నంది పోటీకి ఒకసారి స్కూటీని ఇవ్వడం, సెలెక్ట్ కాకుండా పోవడం, ఏయో కారణాలతో పాపం వాళ్ళు బాగా ఆడారు. కానీ ఎందుకో అప్పుడు పరిస్థితుల వల్ల సెలెక్ట్ కాలేదు. దాంతో నేను ఆ తర్వాత సంవత్సరం నేను నాయుడు గోపి గారికి ఇచ్చానండి. చాలా ఫేమస్ కదా. అవునండి. ఈయన గంగోత్రి పెదకాకాని అని ఒక సంస్థ అయింది, ఈ గుంటూరు జిల్లా అండి. తెలుసు. ఆ గోపి గారికి ఇచ్చేటప్పటికే ఆయన నాటకం చదివి రజితమూర్తి గారికి ఇచ్చారు, ఆయన టీంలో మెంబర్కి. ఆయన చదివాడండి. చదివి కళ్ళు నీళ్లు చూపించాడట. ఆయన చూపించి ఆడితే ఇలాంటి నాటకమే ఆడాలరా గోపి అన్నాడంట. అక్కడి నుంచి వాళ్ళు ఇంకెందులో దిగారు సార్. ఈ నాటకం ఆడారండి, ప్రదర్శన ఇచ్చారు. ఒక పోస్టల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రదర్శనలో చేశారండి. అందరూ కూడా కొంతమంది చాలా ఆదరించారు. ఆ తర్వాత కాకినాడ పంతం పద్మనాభం నాటక కళా పరిషత్తులో ఆడారు. అక్కడ తృతీయ ప్రదర్శన వచ్చింది. తర్వాత పరుచూరు ప్రదర్శనలో పోటీలో ఆడారు, ద్వితీయ ప్రదర్శన వచ్చింది. తర్వాత నంది నాటకోత్సవంలో ఆడారు, ఉత్తమ ప్రదర్శన బంగారు నందితో పాటు 6 నందులు వచ్చినాయి సార్. సూపర్. అవును సార్, 2015లో జరిగింది ఇది. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నాం. ఇది ఈ పుస్తకం, ఇది నాటకం. ఆ నాటకాన్ని దీన్ని బుక్ రూపంలో ఆ వంశీయులు డొక్కా ఉదయభాస్కర్ దంపతులండి వారు, 4వ తరానికి సంబంధించిన సీతమ్మ వారసులు. ఈ బుక్లో వారే వేయించారండి ఆర్థికంగా. తెలుగు విశ్వవిద్యాలయం కొంత, వీరు కొంత ఇది చేశారు. అప్పటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు ఒక ఫోన్ చేసి నాతో 1 గంట మాట్లాడారండి దీని గురించి. అంత గొప్పగా పొగిడారు. వారిది ముందు మాట ఇందులో వేసామండి. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు ముఖ్యమంత్రి వారు, ఇది బంగారు నంది అందుకున్నప్పుడు సార్. ఓకే. సూపర్. అవునవును, అర్థమైంది. అయితే నాకు అర్థం కాని ఏంటంటే, ఇంత గొప్పగా మీరు నాటకం లాగా రాసి అందరికీ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు నేను మిమ్మల్ని రమ్మన్న కారణం ఏంటంటే, ఆల్రెడీ డొక్కా సీతమ్మ అనే ఒక పేరుతోని, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అనే పేరుతోని ఒక సినిమా వస్తుంది. అవును సార్, వస్తుంది కదా. అవును సార్. ఇప్పుడు ఆ సినిమా ఆపేయాలనేది మీ గొడవ? అదే సార్, అంటే నా హక్కుల్ని వాళ్ళు కాలరాస్తూ తస్కరిస్తూ ఈ సినిమా చేస్తున్నారు అని నా అభిప్రాయం అండి. నీ అభిప్రాయం అయితే ఎట్లాగా? ఇప్పుడు చరిత్ర అది. అవునండి. మీ ఇంట్లోది కాదు. అవును సార్. మీకు సంబంధించింది కాదు. అవును. మీ బంధువులది కాదు. అవును సార్. మీరు ఎలాగా అది మీదని కోట్ చేస్తారు? అవును సార్, అంటే ఒక రచనని ఉన్నదాన్ని మనం విస్తృతం చేసి మనం సొంతంగా తయారు చేసుకుని అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని మనం ఒక పేరు పెట్టాం కదండి. దీనికి ఆంధ్రుల అనే ఒక పదం చేరిస్తే ఆ చేర్చిన వాళ్ళది అయిపోయింది అని వాళ్ళు చెబితే మనం ఎంత నమ్మాలో, ఈ స్టోరీ కాకుండా ఇంకోటి ఏదో వాళ్ళు తీస్తున్నారు అనడం కూడా అంతే నమ్మొచ్చు సార్. కానీ ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా? రిజిస్ట్రేషన్ ఉంది సార్. ఇది సినిమా రైటర్స్ యూనియన్లో 2016లో నేను ఇది బౌండ్ స్క్రిప్ట్ సార్. ఈ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం 90 సీన్లు వేసి నేను సినిమా రైటర్ల యూనియన్లో రిజిస్ట్రేషన్ చేశాను. మీరు చూడండి సార్, కెమెరా కూడా అర్థమైంది సార్. ఓకే, అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ సీన్ నెంబర్ 1. ఇన్ని సీన్లు లేకుండా, ఇవేవి లేకుండా సినిమా ఎలా తీయగలుగుతారు? అది పోనీ ఇంకొక చోట ఎక్కడైనా ఉందా సార్?
చరిత్ర నిజమే తీయకూడదు, ఎవరో అడగకూడదు. గాంధీ గారో లేకపోతే నెహ్రూ గారిదో ఇంకొకరిదో ఎవరో తీయొద్దనడానికి సరిపోవండి, హక్కు లేదు. నాకు అది తెలుసు. కానీ దీన్నైతే పర్టిక్యులర్గా మనం చూసింది. అయితే నేను కూడా మీ గురించి నమ్మటానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఇంకొక ఇది చెప్తాను సార్. నేను చెప్తున్నాను. అంటే సురేష్ అని ప్రముఖ నటుడు మన ఆర్పి పట్నాయక్ గారి దగ్గర ఉంటాడు. జెమినీ ఛానల్లో పనిచేసి తర్వాత మాతో పాటు చాలా క్లోజ్గా తిరిగాడు. ఆయన చాలా నమ్మకంగా చెప్పాడు మీ గురించి. అంటే చాలా మంచి రచయిత. నేను వారికి చెప్పాను సార్, నా పరిస్థితి అయ్యి నేను వివరించాను. అరే మీరు మీరు నాకు తెలుసు కదా, బాగా చేశారు మీరు, అప్పటి నుంచి నాటకం గురించి అది తెలుసు, చాలా మందికి తెలిసిందే కదా ఇది అని ఆయన అన్నారండి. తర్వాత మీకు చెప్తారనేది నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక వ్యక్తి నిజంగా జెన్యూన్ పర్సనాలిటీ, ఆయన ఏదో చెప్తాడు, ఆయన గోడు వెళ్ళబోసుకుంటాడు, ఒకసారి వినమన్నాడు. నాకు అర్థం కాలేదు, అందుకని నేను సరే ఒకవేళ నిజంగా ఇది మీది నిజంగా ఇంత గొప్పగా రాసుకున్నప్పుడు మీదెవరో తీసుకొని తీయటం అనేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చి ఒక సేమ్ థాట్ ఒక్కొక్కసారి రావచ్చు. ఇప్పుడు ఆ డైరెక్టర్ని మీరు ఎలా తప్పుపడతారు? అదే సార్, అచ్చంగా వాళ్ళకి కూడా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అనే టైటిలే రావచ్చు అంటే ఇక నేను అందులో సీన్లు కూడా అలాగే రావచ్చు కదా సార్, అన్నీని అవే రావచ్చు, ఇంకోటి రాకపోవచ్చు. అప్పుడు నేను నమ్మేసి ఇది నాది కాదని నేను చెవులు నోరు మూసుకుని నా ఆవేదన అంతా ఇది చేసుకుని నేను బలైపోవాలి, నా స్టోరీని వదులుకోవాలి, అంతే కదా సార్. కానీ మరి మీరు ఎప్పుడు తీస్తారు? వాళ్ళు ఆల్రెడీ సగం తీసేసినట్టున్నారు. దీనికంటే నేను లాస్ట్ టైం ఆమని గారితో మాట్లాడినప్పుడు డొక్క సీతమ్మ గారని చాలా మంచి క్యారెక్టర్ చేస్తానని శివ గారు అని చెప్పి నాకు చెప్పిందమ్మా, పర్టికులర్గా నాకు చెప్పింది. అలాగే మొన్న మధ్య మురళీమోహన్ గారు కూడా డొక్కా సీతమ్మలో డొక్కా సీతమ్మ వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. కరెక్టేనా సార్? అవును, ఆ మురళీమోహన్ సార్ని మేము కూడా కలిసామండి. ఓకే, ఇది మా ప్రొడ్యూసర్ గారు, సాగర్ సొసైటీలో మా ఆఫీస్ ఉందండి, ఆయన మా ప్రొడ్యూసర్ గారు. మేము ఇద్దరు వెళ్ళి స్వయంగా మురళీమోహన్ గారితో ఈ సినిమా చేయాలి అని వీళ్ళు ఇలా అనౌన్స్ చేసినప్పుడు, సార్ మురళీమోహన్ గారితో మనం చేద్దామండి అని నేను తీసుకెళ్ళాను మా ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్ళి వారితోటే మాట్లాడి నేను ఈ బుక్స్ 2 ఇచ్చేసాను. నేను ఆయన ఆ బుక్స్ ఇలా ఇచ్చేయంటే నేను కాళ్ళకి దండం పెట్టి, ఆయన చాలా సీనియర్ నటుడు, మురళీమోహన్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన మీటింగులు చెప్తుంటే ఆ ముందు నుంచుని మేము చప్పట్లు కొట్టిన ప్రేక్షకుల ఇది మాది. అలాంటి ఆయన అంటే చాలా ఫేవర్ నాకు. ఆయన చూడగానే నేను చాలా ఇదిగా ఆయనలో నటరాజుని దర్శించి కాళ్ళకు కూడా నమస్కారం పెట్టి ఆయనకి చెప్పి అన్నీ చేశానండి. ఈ విషయం అంతా వివరించాను, పెద్ద మనిషి కదండి ఆయన అంతా అక్కడ సరే. అంటే నేను ఏమనుకున్నానంటే ఆయన ఒకటే చెప్పారు ఎలాగానే, ఎట్టి పరిస్థితుల్లో ఇది సినిమాగా రావాలి, ఇది గొప్ప చరిత్ర అన్నారు. నాకు చాలా నచ్చింది ఆ మాట, ఎందుకంటే నిజంగా రావాలి. నా ఆశయంతోనే ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు ఇంక నేను క్లియర్గా నేను నమ్మాను, ఇప్పుడు మంచి వ్యక్తి దగ్గరికి వచ్చింది, ఇది బయటకు వస్తుంది, మిగతా అన్నీ క్లియర్ చేసేస్తారు. అంటే అవసరం అయితే నేను తీసుకుంటానని ఈయన అంటారు. ఇప్పుడు ఇదే సమయంలో ఇంకొక మాట ఆయన చాలా జాగ్రత్త పరుడు, ఆయన నటుడు మాత్రమే, నిర్మాతగా ఆయన చేశారు కానీ ఇప్పుడు చేయట్లేదు సార్. కానీ అయితే మనం ఒకప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇది స్పెషల్ అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఏమో దీన్ని ఇంకొకరితో అయినా చేయించవచ్చు కదండి. ఆయన తలుచుకుంటే ఏముంది సార్, కరెక్టే. ఎవరినైనా మీ ఓటి వారికి ఫోన్ చేసిన అవసరం అయితే మీరే చేసేస్తారు. అంత ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కదండి వారు. ఆయన చెప్పారు కాబట్టి ఇది రావాలని అన్నారు కదండి. సీఎం గారు కూడా కోరుకుంటున్నారని చెప్పారు ఆయన స్వయంగా మాతో. ఇప్పుడు ఇంకా మనం ఏమనుకుంటాం సార్, ఇంకా అభ్యంతరం ఏముంది, ఆయనకి ఇచ్చేద్దాం. అయితే ఒక మాట ఆయన నోటంట కాకతాళీయంగా ఎందుకో నా దురదృష్టం కొద్దీ వచ్చింది. మా ప్రొడ్యూసర్ గారు ఎదురుకుండా అంత గొప్ప ఆయన, ఇది కొత్త వాళ్ళు చేయకూడదు అని ఒక మాట వదిలేరు. కొత్త డైరెక్టర్ చేయకూడదు అనేటప్పటికీ ఆయన నా మొహంగా చూస్తున్నారు మా ప్రొడ్యూసర్ గారు. ఆయన గుండెల్లో రాయడిపోతుంది కదండి, డబ్బులు పెట్టేవాళ్ళు. అప్పుడు నేను సరే నేను ఓకే ఇలా ఉంది కదా, నేను అప్పుడు ఒకటే అనుకున్నాను. వెంటనే నాకు మురళీమోహన్ గారినే డైరెక్షన్ చేయమందాం, మనం రైటర్గా అడ్జస్ట్ అయిపోదాం అనుకుని, ఓకే సార్ మీరు ఎలా అంటే అలా చేద్దాం, అంతా ఓకే, ఇదిగో స్క్రిప్ట్ ఇదిగో అని చెప్పి బౌండ్ స్క్రిప్ట్తో సహా నేను ఇవ్వబోయాను. ఈ నాటకం స్క్రిప్ట్, ఆ బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వబోయాను. బౌండ్ స్క్రిప్ట్ మళ్ళీ నాకు ఇచ్చి ఇది చాలు అని ఇది తీసుకున్నారు మురళీమోహన్ సార్. తీసుకున్న తర్వాత ఓకే సార్ నేను మరి మళ్ళీ అంటే మనం కలుస్తాం మళ్ళీ అనే ఇదితో నేను వచ్చాను. అంటే ఆయన నుంచి నాకు ఒక కబురు వస్తుంది, స్క్రిప్ట్ ఇచ్చేద్దాం, ఆయన్ని డైరెక్షన్ చేయమనే ప్రపోజల్ అప్పుడు పెట్టేద్దాం, ఆయన బ్యానర్లోనా బయట ఆయన్నే హీరోగా చేయమందాం, నేను ఆయనకి సహకారం అందిస్తాను, రైటర్గా నేను ఉంటాను అని నేను వెయిట్ చేస్తున్నాను వారి పిలుపు కోసం.
కానీ అక్కడ ఒక మాట అన్నారు సార్, మళ్ళీ వారు పెద్ద మనిషిగా ఒక మాట అన్నారు, దాన్ని మనం చెప్పాలి ఇప్పుడు, లేకపోతే తప్పు, అది కరెక్ట్ కాదండి. వాళ్ళకి మీకు రాజీ చేసేస్తా అన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఆ ఇది సినిమా ఎవరైతే డొక్కా సీతమ్మ తీస్తున్నారో, ఆంధ్రలో అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి మీకు రాజీ చేస్తానన్నారు. అయితే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ కొంచెం మీకు చెప్పాలి. కళ్యాణ చక్రవర్తి అనే ఆయన దానికి ప్రొడ్యూసర్ అండి. అప్పుడు ఈ నారాయణ అనే ఆయన డైరెక్షన్లో కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కదండి. ఈ కళ్యాణ్ చక్రవర్తిగా ఈ నారాయణ అనే ఆయన్ని నేను కలిపి చేద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టాను. అయితే అతను ఓకే అన్నాడు ఫస్టు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశాక అతను ఫోన్ తీయలేదు, చేయడం ఇష్టం లేదన్నట్టు అతను వ్యక్తం చేశాడు. దాంతో నేను ఫిల్మ్ ఛాంబర్ నుంచి కళ్యాణ్ చక్రవర్తి నెంబర్ తీసుకుని అతను ఫోన్ చేశానండి, విషయం చెప్పాను. వెంటనే ఆ రోజే వచ్చాడు మధ్యాహ్నం, ఈ టైంలోనే వచ్చి ఇవన్నీ చూశాడండి. చూశాక మీరు 100% కరెక్ట్, మీకే హక్కులు ఉన్నాయి, ఇదేమి ఇంక తిరుగులేదు, మనమే కలిపి చేద్దాం. పోనీ అవసరమైతే ఆ డైరెక్టర్కి ఇంకొక సినిమా నేను ఇస్తాను, ఎంకరేజ్ చేస్తాను. లేదు అతను పెర్ఫెక్ట్గా ఉంటే, నేను అదే చెప్పాను, అతను తీసేయొద్దండి, కానీ పెర్ఫెక్ట్గా ఉంటే అతను అదృష్టవంతుడు అవుతాడు. కానీ అతను ఏదో రాంగ్ ఇదిలో ఉన్నాడు, అతను తెలుస్తలేదు. నేను డైరెక్షన్ చేయడానికి పెట్టుకున్నాను ఇది. ఏం సార్, కళ్యాణకృష్ణ గారు లాంటి మా డైరెక్టర్ గారు ఆయన సారథ్యంలో నేను పనిచేసినోడిని. అంచేత అండి నేనేమి డైరెక్షన్ పరంగా దీని మీద ఒక అణువణువులోనే జీర్ణించుకుని ఉన్నవాడిని కదండి నేను. కాబట్టి దీనికి ఎలా న్యాయం చేయాలనేది నాకు తెలుసు. అతనికన్నా బాగా నేను అతనికి న్యాయం చేసి అతను ఒక గొప్ప డైరెక్టర్గా అవడానికి నేను తోడ్పడి ఉండేవాడిని. ఈ సీతమ్మ చరిత్రని అతనికి అద్భుతంగా అన్వయం చేసి ఉండేవాళ్ళం సార్, ఆవిష్కరించేవాళ్ళం. కానీ అవన్నీ అతను పోగొట్టేసుకుంటూ వాళ్ళు కేవలం ఏం చెప్పాడంటే, ఈ కళ్యాణ్ చక్రవర్తి అని ఆయన ఏం చెప్పాడంటే 30 లక్షలు పెడుతున్నాడు ఒక ఆయన. అప్పుడు అదే ఈ ఒల్లూరు రాంబాబు ఎవరో పేరు చెప్పాడు ఆయన. అప్పటికి 30 లక్షలు పెడుతున్నాడు, మీ ప్రొడ్యూసర్ గారితో ఓ 30 పెట్టించండి, 60 లక్షల్లో కంప్లీట్ చేసేస్తానన్నాడు డైరెక్టర్. ఒల్లూరు రాంబాబు ఎవరో ఒక 30 పెడితే ఇంకో 30 మీ ప్రొడ్యూసర్ గారితో పెట్టించండి, ఇంకొక 30 మనం ఎవరికైనా ఓటీటీ వాళ్ళకి లంచంగా ఇస్తే టోటల్ ₹1,00,00,000 ఫినిష్ అయిపోతుంది ప్రాజెక్టు. ఓటీటీ వాళ్ళకి 30 లక్షలు లంచం ఇస్తే సినిమా కొనేస్తారు. ఎవరు సార్ ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తుంటారు? అదే సార్, అతను జి కళ్యాణ్ చక్రవర్తి, ఈ రవినారాయణ అనే అతనికి ప్రొడ్యూసర్ అండి అతను. ఇప్పుడు అలా ఇచ్చంట ఒక 3 CRకి వాళ్ళు ఓటీటీ వాళ్ళు ఇస్తే చెరువు కోటి మిగులుతుందని మనం ప్రొడ్యూసర్ గారికి చెప్పమన్నాడు ఆయన. నేను వెంటనే షాక్ అయిపోయానండి. ఏంటిది, ఇంత 10 సంవత్సరాలు కష్టపడి రాసిన చరిత్రని 60 లక్షల్లో సినిమా తీసేసి ₹1,00,00,000 ఫినిష్ చేసేసుకుని లంచాలతో సహా అన్నీ క్లీన్ చేసుకుని సినిమా చేసేద్దామని అన్నదే నాకు వెంటనే స్ట్రైక్ అయ్యి, మీరు ఎప్పుడు రాజీ చేసేద్దామని అన్నారు కదా. నేను వెంటనే సార్ ఓ 30 లక్షలే ఉన్నాయని చెప్పారండి ఆయన. మరి రాజీ చేస్తే ఎలాగ సార్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎలా అని నేను అడిగాను. అడిగితే వారు ఇంకా ఏం సమాధానం చెప్పలేకపోయారు. అంచేత రాజీ చేసుకుని ప్రయోజనం లేదు సార్ వాళ్ళతోటి, మనం చేద్దాం సార్ ఇది. కానీ మీ నుంచి మళ్ళీ మనం ఒకసారి కలిసే సిచ్యువేషన్ వస్తే మనం దీన్ని ఒక ప్లాన్ చేద్దామని పకడ్బందీగా జాగ్రత్తగా చేద్దాం. మరి మురళీమోహన్ గారు మొత్తం చేసేసారు కదా సినిమా కూడా ఆయన. అదే సార్, ఇలా అయ్యింది కదా. నెక్స్ట్ మేము వచ్చి ఇంకేం రాలేదు. తర్వాత ఓ రోజున అనౌన్స్ చేసి వాళ్ళు సినిమా 3 రోజులు షూట్ చేసేసారు. చేస్తే అప్పుడు మళ్ళీ నేను ఫిల్మ్ ఛాంబర్లో కూడా పెట్టడం జరిగిందండి. అదే వీళ్ళు షూట్ చేస్తున్నారని నేను ఒక లాయర్ని పట్టుకుని ఏదో కేసు పెట్టబోతే ఆ లాయర్ని మేనేజ్ చేశారు. అతను ఏదో ₹1,00,000 తిన్నాడు, పెద్ద రాజకీయం కూడా జరిగింది ఇక్కడ. ₹1,00,000 తిన్నాడు. మరి వాళ్ళ దగ్గర ఎంత తిన్నాడో మనకు తెలియదు. అది అక్కడ అతన్ని మళ్ళీ మోసం మనం తెలుసుకుని ఇమీడియట్గా నేను వేరే మంచి ప్లేడర్ గారిని అప్రోచ్ అయ్యాను, మీ బోట్ వాళ్ళ సలహాతో. ఆయన దీన్ని మళ్ళీ పట్టుకుని ఆ కేసు విత్డ్రా చేసి మళ్ళీ వేయడానికి ముందు ఇంకోటి జరిగింది సార్. ఫిలిం ఛాంబర్లో పెట్టామండి. ఛాంబర్లో పెడితే దాము గారు పిలిపించారు. ఈ కళ్యాణ్ చక్రవర్తి అనేవాడు నేను లేనని చెప్పాడు. ఆ ప్రోడక్ట్లో అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి నాటకాలు నేను చేస్తానని నాకు చెప్పాడు. అసలు అయితే నా పేరు లేకపోయినా పర్లేదు, నేను వెనకాల ఉండైనా చేస్తాను, సినిమా దీన్ని మనం చెయ్యాలి జాగ్రత్తగానే అని చెప్పాడు సార్. అతను నేను లేననేది మొదలు పెట్టాడు అక్కడ ప్లే. అతను లేకపోయినా నేను నమ్మలేదు, అతనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకో రైటర్ని, మా ఫ్రెండ్ని ఒకరిని దీనికి రచన చేయమని పిలిచారు వాళ్ళు. ఆ పిలిచినప్పుడు అక్కడ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు ఆ ఆఫీస్లో. తర్వాత వాళ్ళ ఆఫీస్ రెంట్ కూడా కట్టలేదని అవతల పోమన్నారు, అది వేరే సంగతి అండి వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఆ టీం తోటి మనం ఎలాగండి, కానీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు నేను ఛాంబర్లో పెట్టి మళ్ళీ గొడవ పెడితే అక్కడికి రవినారాయణ అనేవాడే వచ్చాడు డైరెక్టర్. వస్తే అక్కడ
నేను కూడా కొంచెం ఆవేశంగానే మాట్లాడితే అతను ఏదో చెప్తాడు, ఆ వంశీయులు తీసుకోమన్నారు. వంశీయులు తీసుకోమంటారు సార్. సీతమ్మ చరిత్ర వక్రీకరించకుండా తీసుకోమంటారు గౌరవంగా. ఎంతమంది అయినా ప్రచారం కల్పించమంటారు. వాళ్ళు వద్దంటారా సార్? అవును, వాళ్ళ మంచి కాబట్టి. అవును. కానీ ఇక్కడ నేను హక్కులు పొంది ఉన్నాను అంటే రాయడం, నేను రాసిన కృషి చేయడం ఒక ఎత్తు పక్కన పెట్టేద్దాం సార్. ఇప్పుడు చరిత్ర అంటే కొంతమంది వీళ్ళు అనే ఇదండి. ఇప్పుడు మీరే మిగతా ఎవరో మీద వద్దండి, మిమ్మల్ని మీరు ఇప్పుడు అడిగారు మీకేం సంబంధం ఈ చరిత్రతోటి, మీరు ఎందుకు, మీకు ఏంటి హక్కు అని అడిగారు కదండి. ఈ భూదేవి మీద మనకేమీ హక్కు లేదు సార్, మనం తయారు చేసింది కాదు అది. కానీ దానికి ఉన్న చట్ట రీత్యా మనం ఒక హక్కు పొందాం, అంతే కదా సార్. అవును, అలాగే అలాంటి ఒక యాక్ట్ ఉన్న దాంట్లో నేను ఒక హక్కు పొందాను దీన్ని, అంతే కదా సార్. అవును. ఈ ప్రింటింగ్ ఇదేంటి సార్, హక్కే. ఇంకో సర్టిఫికేట్ ఇదిగో సార్, కాపీ రైట్ రిజిస్ట్రేషన్, ఇది హక్కే. సినిమా రైటర్స్ యూనియన్లో ఇది హక్కే. ఇన్ని పొందిన తర్వాత దీనికి ఒక పట్టా వచ్చినట్టే కదా సార్. కరెక్ట్. అదే ఈ చరిత్ర మీద నాకు హక్కు లేవా? ఈ భూదేవిని పట్టా చేసుకుని బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మనం వేల కోట్లు సంపాదించుకుంటున్నాం కదా సార్. ఈ అలాంటి లేకపోతే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నాం కదా సార్. మరి నాకు హక్కు ఉండకుండా మీకు హక్కు ఉంటుందా? ఓకే, ఓకే. ఇది ఎంతవరకు సమంజసం అండి? కానీ మామూలుగానే రెగ్యులర్గా 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటేను సార్, ఒక ఏదన్నా ఒక పాయింట్ అనుకుని సినిమాలు తీస్తా, థియేటర్కి జనం రావట్లేదని గగ్గోలు పెడుతున్న అవును టైంలో, అవును సార్, ఇలాంటి టైంలో సార్ ఎప్పుడో 116 సంవత్సరాల కింద చనిపోయిన ఆమె గురించి సార్ ఆల్రెడీ తీస్తున్న వాళ్ళు ఒకళ్ళు సార్ తీయాలనుకుంటున్నా మీరు సార్ ఎన్ని జరిగి రేపు పొద్దున థియేటర్ దగ్గరికి వెళ్తుంది అంటారు ఇది? సార్ ఇదే చాలా ఇంపార్టెంట్గా మీరు క్వశ్చన్ చేశారు. ఇది ఎలా తీసినా అద్భుతంగా తెయ్యాలి సార్. దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చేయాలి ఆ పని. ఏదో ఇది లేకుండా ఏదో కాంపిటీషన్తో నేను సినిమా తీయాలని తూతూ మంత్రం కింద వచ్చి ఓ సినిమా మొదలెట్టి ఓ 50 లక్షలు ఎవరినో తీయమని, 30 లక్షలు ఏదో చల్లి, ఓ 20 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి 25-30 జేబులో పెట్టుకునేవాళ్ళు దీన్ని టేకప్ చేసి ఆ విధంగా ప్రయోజనాలకు వాడేసుకుందామని ఏదో సంపాదన యావతో వచ్చేవాళ్లతో ఇది ఏ విధంగా రిలీజ్ అవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, ఆ తయారైంది ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకుంటుందో సార్. ఇప్పుడు మీరైతే ఇదైతే ఎంత కానీ నేను దీన్ని అద్భుతమైన ఒక మహత్తర దృశ్య కావ్యంగా చేయాలనే తపంతో ఉండి తయారు చేసిన వాడిని, నా అణువులోనే జీర్ణించుకుని ఉన్నవాడిని. అలా చేయడానికి నేను 3 ప్రొడ్యూసర్లు పెట్టుకున్నాను. ఒక ప్రొడ్యూసర్ గారిని ఈయన్ని బెదిరించారు. అంటే ఈ విధంగా ఇలా చెప్పేటప్పటికి కొత్త డైరెక్టర్ చేయకూడదంటే ఈయన సందేహంలో పడ్డారు. ఆ పైన వాళ్ళ అబ్బాయి కూడా ఇది మనది కాదు, ఏపీ వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఇది కదా, ఎందుకు డాడీ అంత వివాదాలు కాంట్రవర్సీల్లోని అని అనడం వల్ల ఆయన వెనక తగ్గారు. ఇప్పుడు నెక్స్ట్ రెండోది వేరే కూడా ఇంకొక నాకు తెలిసిన వేరే ఒక ప్రొడ్యూసర్ వస్తే ఈ లోపల మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో వీళ్ళు హడావుడి చేశారండి. చేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వేరే వాళ్ళని కూడా పెట్టుకుంటే మళ్ళీ హడావుడి చేశారు. నేను అనౌన్స్ చేస్తుంటే ఇప్పుడు ఇలాగా వీళ్ళు చేయడం, అవతల వాళ్ళు కాంట్రవర్సీ భయపడిపోవడం, ఈ డైరెక్టర్ ఏమో ఆ సార్ని, పెద్ద సార్ని చూపించడం, ఆయన చూసి వీళ్ళు భయపడడం, ఇలాగ తయారవుతుంది. కానీ ఇప్పుడు కూడా మనం ఒకళ్ళిద్దరూ నాతో మాట్లాడుతున్నారండి, 3 వరకు. ఇందులో ఏదో పైన ఏదో అవుతుంది అనుకుంటున్నాను. మొత్తం క్లియర్గా చెప్తున్నాను, విషయం అంతా చూపిస్తున్నానండి. మన సినిమా ప్రారంభించి అయ్యే వరకు ఇంకొక సినిమా ఈ చరిత్ర ఆధారంగా రాకుండా కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది సార్. అవును, అది చెప్పారు మీరు. మీకు ఇప్పుడు చూపిస్తాను, అది కూడా ఆర్డర్ ఉంది నా దగ్గర. ఈ ఆర్డర్ పేపర్స్ ఉన్నాయండి. దాన్ని వాళ్ళు వెకేట్ చేయించుకునే వరకు వాళ్ళకి ఈ చరిత్రను రిలీజ్ చేయడానికి లేదు. కానీ ఫిలిం ఛాంబర్లోనే అసలు టైటిలే పెట్టకూడదు కదా. ఇప్పుడు ఈ టైటిల్ కూడా ఫిలిం ఛాంబర్లో నేను అన్నపూర్ణ డొక్కా సీతమ్మని ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ చేయించిన దాన్ని అది రాజేష్ టచ్రివర్ గారు, మేము అమలా మేడం గారితో చేయాలనుకున్నప్పుడు మేము అమలా గారు చేయాలనుకున్నాను. అమలా గారు క్యారెక్టర్ చేస్తానన్నారు. రాజేష్ టచ్రివర్ గారి డైరెక్షన్లో చేయడానికని మేము ఇద్దరు వెళ్ళి అమలా మేడం గారికి నేనే చెప్పున్నాను. అప్పుడు ఇమీడియట్గా అంగీకరించారు మేడం గారు. అయితే నాగార్జున సార్ డేట్లు ఇవ్వడంలో కొంచెం వారికి బిజీగా ఉండడం వల్ల వారు ఇవ్వలేకపోయారు. అప్పుడు అది ట్రాక్ పట్టాలు ఎక్కలేదండి. అలా జరిగింది. కానీ ఇప్పుడు 2-3 చేయడానికి ఉన్నారు సార్, మాట్లాడుతున్నారు, నాతో సంప్రదిస్తున్నారండి. ఎవరో ఒకరు దీన్ని తొందరలోనే ధైర్యంగా ముందుకు వస్తారు. ఇది అయ్యే వరకు మాత్రం మేము అది ఆపుతాం సార్. వాళ్ళు దాన్ని ఆ వెకేట్ చేయించుకోవాలంటే ఇలాంటి ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గర ఇంతకన్నా ముఖ్యమైనవి ఉండాలి.
ఉమ్. అవి ఏమున్నాయి సార్? ఏమి మీ దగ్గర కోర్టు కాపీ ఉంది, అవును ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ ఉంది, అవును సార్. రైటర్స్ అసోసియేషన్ లో మీరు బుక్ రిజిస్ట్రేషన్ చేసిన బుక్ ఉంది. అదిగో సార్ మీ దగ్గర. అవును, అన్నిటిగా కూడా మీ పేరు మీద ఉంది. కాపీ రైట్ రిజిస్ట్రేషన్ ఉంది, అంతా నా పేరుతో ఉంది. ఓకే. అన్ని అలాంటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుపుకుంటే అసలు ఈజీ కదా. అదే సార్, కలుపుకోవడానికి నేను కలవలేదు కదా. మళ్ళీ మధ్యలో ఒకసారి ఫోన్ చేశాడు అతను, కోర్టు ఆర్డర్ వచ్చాక ఫోన్ చేశాడు. ఛాంబర్లో పెట్టినప్పుడు కూడా అతను కలిసి రాకుండానే మాట్లాడాడు. నేను నీ కర్మ అని వదిలేసామండి. తర్వాత అప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం. అప్పుడు ఛాంబర్లో సార్ కూడా, దాము సార్ కూడా అన్నారు, అతను వరుస కరెక్ట్ కాదు, అతను వ్యవహారం బాగలేదు, అతను మీరు కోర్టుకి వెళ్ళండి, ఇంక తప్పదు, లేకపోతే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన కూడా సూచించారండి. అప్పుడు నేను ఓ మంచి ప్లేయర్ గారిని పట్టుకుని చేయించి పెడితే వెంటనే జడ్జి గారు కూడా చెప్పారండి, ఏంటిది కాపీరైట్ వైలేట్ క్లియర్గా జరిగింది, తెలుస్తుంది. అదే వైలేషన్ లో ఉన్నింది, అందుకని మీకే ఫేవరబుల్ గా వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది కోర్టు నోటీసు? కోర్టు నోటీసు ఇది వచ్చి ఆర్డర్ వచ్చి అప్పుడే చాలా కాలం అయిందండి, ఒక 5-6 నెలలు అవుతుంది. అయితే ఈ లోపల మళ్ళీ వాళ్ళ వైపు నుంచి ఆ సార్ తోటి అది ఎలా మాట్లాడుతున్నారంటే, నేనేదో వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేస్తే నేను అడ్డుకోవడానికి ట్రై చేసినట్టు, లేకపోతే ఇంకెవరో ఎంఎస్ సూర్యనారాయణ అని ఒక కవి, ఒక ఆయన, నేను నాటకం రాసినప్పుడు ఆయన పాటలు రాయించుకుందామని చూశానండి. చూస్తే ఆయన, నేను ఎవరినో తెలుసా, నేను ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రంలో ఉన్నాను, నువ్వు నాటకం రాయడం, నేనేమో దానికి పాటలు రాయడం అంటే ఆలోచించి అడుగుతున్నావా, ఇలా మాట్లాడారు. నేను షాక్ అయిపోయి, ఓకే సార్ వద్దండి అని నేను వేరే వాళ్ళతో రాయించుకున్నాను. అప్పుడు ఈనాడు చీఫ్ సబ్ ఎడిటర్ గారు సుదర్శన్ రావు గారు, ఎంవి రమేష్ అని రావులపాలెం ఇంకో మంచి కవి గారు, వాళ్ళతో రాయించుకున్నాను. ఆ నాటకం అయిపోయింది. బంగారం వచ్చాక నోరావులించాడు ఆయన, అది వేరే సంగతి. అంటే ఈ నాటకానిక నేను వదులుకుంటాను. ఆయనకి ఒక హర్ట్ అయి ఉన్నాడు. అప్పుడు ఆయనకి వీళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. ఆయన ఓ రోజు ఏదేదో రామకృష్ణ నాకు తెలుసు, అతనికి ఏం సంబంధం, ఇది మా బ్రాహ్మణ చరిత్ర, ఇది కులం మతం, ఇలా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడితే ఎలాగ సార్, అది అనవసరం కదా, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు మీకు ఫైనల్గా కావాల్సిన ప్రయోజనం ఏంటి సార్? ప్రయోజనం ఏం లేదు సార్. నేను సినిమా చేసుకోవడానికి ఈ పాటిగా మన సినిమా బయటకు వచ్చేసేది. వీళ్ళు ఇలాగ ఏవో రకరకాల ఇదులు చేస్తూ షూట్ చేసామని అదని ఇదని ఫంక్షన్ పెట్టి అడ్డుకుంటున్నారు. దాంతో వీళ్ళు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు నాకు మాట్లాడుతున్నామండి, నా సినిమా అయ్యే వరకు నేను ఆపుకుంటాను సార్. వాళ్ళతో కలిపి ఎవరు సినిమా అసలు డొక్కా సీతమ్మ అనే సినిమా, మీ సినిమా, మీరు సినిమా తీసిన దాకా ఎవరు తీయకూడదు. నేను ఈ చరిత్రని, నా హక్కులు నేను కాపాడుకుంటాను సార్. ఒకవేళ వాళ్ళు తీస్తున్నారు మొండిగా, ఒకవేళ వాళ్ళకి హక్కు ఉంటే కోర్టు ఇస్తుంది సార్, కోర్టులో తెచ్చుకుని చేసుకుంటారు. నాది కాదు అని కోర్టు న్యాయస్థానం చెప్తే నాకేంటి, ఇంక నేను వదులుకోవాలనే కదండి. అప్పుడు సార్ మీకు అంతకుముందు ఎన్ని సినిమాలు తీసిన అనుభవం ఉంది మిమ్మల్ని? నేను ఇంతవరకు సినిమాలు చేయలేదు, కానీ వర్క్ చేశానండి. ఎవరి దగ్గర వర్క్ చేశారు? కళ్యాణ్ కృష్ణ గారు, తర్వాత ఇంకా చాలా. అవునండి, ఇంకా నేను కొన్ని స్క్రిప్ట్ వర్క్లు అవి చేశాను. వాళ్ళందరి దగ్గర కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు? కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర అయితే నేను మొదటి నుంచి కూడా ఇంచుమించు వారితో స్క్రిప్ట్ పరమైన సలహాలు చెప్పడాలు, చేయడాలు, నాకు అడగటాలు ఇవన్నీ ఉన్నాయండి. ఆయన నాకు ఇంకోటి ఏంటంటే, ఈ సీతమ్మ సినిమా నేను చేస్తే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో మా కళ్యాణ్ గారే ఉంటారు, మా డైరెక్టర్ గారే ఉంటారు. షూటింగ్ దగ్గర కూడా ఉంటారండి. వారికి ఆ టైంకి వారు ఇంకో చిరంజీవి సార్తో వారు సినిమా చేస్తున్నారండి. అది ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ లోపల మనకి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. అయ్యో, ఈ చరిత్ర గురించి ఆయనకి పూర్తిగా తెలుసండి. ఆయన దీన్ని నాగార్జున సార్తో మాట్లాడారు సినిమా చేద్దామని, రాఘవేంద్రరావు సార్తో మాట్లాడారు. నేను రాఘవేంద్రరావు సార్ను కూడా కలిశాను. అయితే రాఘవేంద్రరావు గారు దీన్ని వెబ్ సిరీస్ కింద చేద్దామని కూడా అడిగించారంటే గౌరీ మేడం గారితో చెప్పారు. అయితే నేనేమనుకున్నానంటే, ఇది సినిమాగా రావాలి, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రావాలనే తాపత్రయంలో నేను ఉన్నాను. అప్పుడు మరి వాళ్ళ డైరెక్షన్లో వస్తే మీకు ఈ పోరాటం అంతా ఎందుకు? నేను రైటర్గా ఉంటాను కదా సార్. ఓకే, మీకు రైటర్గా ఇచ్చినా పర్లేదు. అయినా అంటే తగిన రాఘవేంద్రరావు సార్ లాంటి డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేయడం గొప్ప కదా సార్. అలా అయితే మా డైరెక్టర్ గారినే నేను చేయమని ప్రాధాయపడ్డానండి. అయితే కాదు, ఇది రాఘవేంద్రరావు లాంటి వారే చెయ్యాలి అని మాట్లాడారు వారు. నాకు సార్ కూడా రాఘవేంద్రరావు సార్ చేస్తానని అన్నారంట అప్పట్లో. అయితే వారు అప్పుడు డైరెక్షన్ మానేయడం వల్ల నా అదృష్టం అలా దాటిపోయిందనమాట. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నిజంగా అదృష్టం చాలా ఇంపార్టెంట్. అవును సార్, మన దగ్గర టాలెంట్ గుమ్మడికాయ ఎంత ఉన్నా, అవును సార్, అదృష్టం ఆవగింజంత ఉండాలి. అవును సార్, అది లేకపోతే చాలా కష్టం. అవునండి. అలాగే ఇప్పుడు దీనికి నేను త్రివిక్రమ్ సార్ కూడా ఆఫీసులో కూడా నేను ఒక 7 years బ్యాక్ ఈ బుక్ ఇచ్చాను సార్, సీతమ్మ బుక్. అక్కడ అందచేసి వచ్చాను. తర్వాత మరి ఇది కాకతాళీయమో ఏంటో, ఇది పవన్ సార్కి రీచ్ అయ్యిందండి. పవన్ కళ్యాణ్ గారు సార్, వారి నోటి నుంచి సీతమ్మ గారికి చాలా ఒక గౌరవం లభించింది, ఒక రేంజ్లో ప్రచారం వచ్చేసిందండి. వచ్చేటప్పటికి ఇప్పుడు
దీనిపైన 5-6 పడ్డారు సార్. ఉమ్. ఇంకా వాళ్ళే కదండి, ఇంకా ఉన్నారు. ఇప్పుడు అందులోనే అతను ఎవరో ఆ, మురళి ఆ, ఎవరండి రాంబాబు, అదే మురళి అని ఒక ఇద్దరిని రైటర్లుగా పెట్టాడండి ఇతని నారాయణ అనే వ్యక్తి. ఉమ్. అందులో ఒక అతను నా నాటకం ఎప్పుడే ఓ కాపీ తీసి పక్కన పెట్టుకున్నాడు. అతను ఏదో ఇంకో నాటకంలో ఆర్టిస్ట్గా చేసిన అతనంట ఉమ్. పెట్టుకున్నాడు. అతను దీనికి రైటర్గా ఇక్కడ ఇది చేయడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి చెడి ఈ స్క్రిప్ట్ పట్టుకుపోయి ఎక్కడో రాజమండ్రిలో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి ఇంకో ప్రొడ్యూసర్ని పెట్టి మేము 10 కోట్లు 20 కోట్లు తీస్తామని అనౌన్స్మెంట్ చేశారు. ఉమ్. ఇది కోర్టులో ఉంది, కోర్టులో ఆర్డర్ ఉంది, రిలీజ్ లేని ఆర్డర్ ఉంది. వాళ్ళ మాట ఎలా వింటున్నారు, ఎలా సినిమా చేద్దాం అనుకుంటున్నారు, ఆర్డర్ లేదు, రిలీజ్ కానీ సినిమాకి పెట్టుబడి ఎలా పెడదాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్లు, నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరేం బెటర్ సార్, మీరు ఇదంతా కూడా. కానీ నాతో అన్ని హక్కులు ఉన్న మనతో మానేసి ఏమీ లేని వాళ్ళు చెప్పి మాయ మాటలు నమ్మి అక్కడ డబ్బులు పెట్టడం అంటే నాకు చాలా అదే సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ బొక్క బోర్ల పడేది మాయ మాటలు చెప్పే వాళ్ళకి. అవును, నిజాయితీగా నించొని పలానా చోట కూర్చుంటామనే వాళ్ళకి ఎవరి మాట వినరు. అవును సార్. నాకు అర్థమైంది మీరు చెప్పిన బాధ అంతా కూడాను. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సార్ మిడ్ డే మీల్ అని మధ్యాహ్న భోజన పథకం కింద కూడా మధ్యాహ్న భోజన పథకానికి పెట్టారు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద అవును ఇప్పుడు పిల్లలు ఎంతో మంది, లక్షల మంది పిల్లలు సార్ ఇంకో విషయం చెప్పమంటారండి, భోజనం చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పమంటారా? సీతమ్మ గారి చరిత్రని వారు నెత్తికెత్తుకున్నాక వారికి వచ్చిన పేరు, అంతకుముందున్న పేరు మీరు టాలీ వేసుకోండి సార్. సీతమ్మ గారి ఆశీస్సులు నిజంగా లభించాలి. ఆమె ఆగ్రహం ఆమె ఆగ్రహానికి ఎవరో గురి కాకూడదు. ఎందుకంటే ఎవరైతే నేను ఇందులో లేనని అబద్ధం ఆడాడో అతను నిజంగా లేకుండా పోయాడు అని చెప్పి ఆ డైరెక్టరే ఎవరితోటో చెప్తే నాకు తెలిసింది. అతను మనిషే లేకుండా పోయాడట యాక్సిడెంట్లో. అయ్యయ్యో, ఇలాంటివి సెంటిమెంట్లు ఉన్నాయండి సీతమ్మ చరిత్రలో. ఇది ఆషామాషి కాదు. ఆమె ఆశీస్సులు లేని వాళ్ళు సినిమా చేయలేరు, చేసినా బయటికి రాదు. ఈ కోర్టు ఆర్డర్లు ఇవన్నీ ఏంటి? డొక్కా సీతమ్మ అనేది దేవత ఏం కాదు కదా సార్, మన దేవత మనిషే. దేవత మరి మళ్ళీ ఆశీస్సులు అనుగ్రహం అంటున్నారు మీరు. అది ఇక్కడ మీకు ఇక్కడే ఒక విషయం చెప్పాలండి. ఆమె అంటే అన్నపూర్ణ అని అన్నాం కదండి. అవును, అన్నం పెట్టే వాళ్ళు ఎవరినైనా మన అన్నపూర్ణ అంటాం కదా సార్. ఆమె చేతిలోనే అన్నపూర్ణ ఉందండి. ఓకే. ఆ చేతితో ఆమె అన్నం పెడితే అవతల వాళ్ళ కోరిక తీరిపోయేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. దాన్ని అత్యంత పవిత్రంగా ఆమె వడ్డించేది. ఆ వడ్డించినప్పుడు దాన్ని ఆనందంగా వాళ్ళు తినేటప్పుడు ఆమె సంకల్పం చెప్పుకునేది. ఓకే. ఆ సంకల్పంతో వాళ్ళ పాపం పోయి వాళ్ళ కడుపు నిండేది, వాళ్ళకి కోరికలు కూడా నెరవేరేవి. ఏదైనా కూడా మంచి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం సార్. నిజంగా కూడా ఈ చరిత్ర గురించి ఇంకోటి సార్ చెప్పండి. ఎడ్వర్డ్ ప్రభు ఈమెని లండన్ తీసుకెళ్లాలనుకోవడం, ఆమె గౌరవంగా తిరస్కరించడం, దాంతో ఆమె అప్పుడు ఫోటోలు తీసే ఇది కూడా లేదు. ఒక చిత్రకారుడు వచ్చి మధ్యాహ్నం 4 గంటలకి నాకు వీలవుతుందంటే ఆ 4 గంటల సమయంలో ఆమె చిత్రపటం 2-3 రోజులు కూర్చుని గీసి అదే వాతావరణంలో క్లైమేట్లో గీసి అది వాడలో అక్కడికి పంపించడం. ఆయన పట్టాభిషేక వార్షికోత్సవంలో ఒక సింహాసనంలో పెట్టి గౌరవించాడు. ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళకి అప్పటికే ఇండియన్స్ని మనం బాధ పెడుతున్నాం, ఆధ్యాత్మిక జీవులు కదా, వాళ్ళకి మనం బాధ పెట్టకూడదు, ఇదేదో మన వంశానికి శాపం తగిలిందని వాళ్ళకి ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ కొద్దీ వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా వచ్చినాయి ఆ రాజకుటుంబంలో. దాంతో వాళ్ళు ఈ విధంగా ఇండియన్స్ని గౌరవిద్దామంటే సీతమ్మ గారి చరిత్ర ఆయన నోటీస్కి వెళ్ళింది. అప్పుడు ఆమెను అలా గౌరవించాడు ఆయన. ఆ గౌరవించిన ఆయన 19 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, ఏం సార్ అర్థమైంది. ఇలాగంటే ఆ రోజుల్లోనే జిల్లా కలెక్టర్ తెల్లదొర, ఆయనకి పిల్లలు లేరు, ఎవడో పాట పాడుకుంటూ వెళ్తున్నాడు సీతమ్మ చరిత్రని ఓ యాచకుడు. అది పని మనిషి విని తీసుకెళ్తే ఇంట్లో ఆ తెల్లదొరకే ఆమె చెప్పింది, పని మనిషి చెప్పింది, ఆమె చేతి భోజనం తింటే పిల్లలు పుడతారట. అయ్యో మనకు పిల్లలు లేరు కదా, అయితే తీసుకెళ్ళమని భర్త గారిని కోరింది. ఆయన నమ్ముతాడు ఏంటండి, ఈ ఇండియన్స్ అంటే వాళ్ళకి అసలు నమ్మకం లేదు, కానీ తప్పదు, భార్య కోరింది కదా. అప్పుడు వచ్చి సీతమ్మ గారు చేతి భోజనం చేసి వెళ్ళారు. నిజంగా 6 మంత్కి ఆమె నీళ్ళు వేసుకుంది. అదేలేండి, ఇలాంటివన్నీ కూడా మీ సినిమా కథలో ఉన్నాయా? ఈ సెంటిమెంట్ అంటే ఇదే కదండి, ఇంకా ఉన్నాయి కొన్ని సెంటిమెంట్ అంటే మిరాకిల్స్ జరిగినాయి సార్. ఆమె ఆ అన్నం ప్రభావం వల్లనే జరిగినాయి, లేకపోతే ఆమె చరిత్ర అంత అజరామరం అయ్యేంత స్థితికి నిజంగా కూడా. ఎందుకంటే మనం కూడా పాఠ్య పుస్తకంలో చదువుకున్నాం అవునండి డొక్కా సీతమ్మ గారి చరిత్ర గురించి. అవునండి. అయితే ఇప్పుడు
116 సంవత్సరాలు అయింది ఆమె చనిపోయి. అవును సార్. చనిపోయి 116 సంవత్సరాల తర్వాత ఇంత పోరాటం ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే ఇక్కడ మారిన కాలమానం పరిస్థితుల్లో ఈ అన్నదానానికి వచ్చిన అప్పటి అన్నదానానికి ఇప్పటికి ప్రాముఖ్యత అదే అన్నం మహిమండి. అదే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంతే అందుకే దాని మహత్తు సార్. దానికి అంతే ఉంది. ఆ పైన మాతృప్రేమ. ఆమె అమ్మ ప్రపంచ అమ్మ డొక్కా సీతమ్మ. సూపర్ సూపర్. అయితే మా టాక్ తెలుగు ప్రేక్షకులకి సార్ ఒక మంచి కంటెంట్ ఇచ్చాం. ఎందుకంటే సార్ డొక్కా సీతమ్మ గారు లాంటి చరిత్రను రాసిన మీరు సార్ నిజంగా మహానుభావులు. సార్ మిమ్మల్ని పరిచయం చేసిన సురేష్ సార్ మీ గురించి మాట్లాడమన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సార్ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పారు. సార్ నేను కూడా నన్ను నమ్మి సార్ మీతో మాట్లాడాను. మీరు కూడా చాలా మంచి వివరణ ఇచ్చారు. సార్ మీరు సినిమా తీసిన దాకా ఎవరు తీయకుండా సార్ డెఫినెట్గా అది ప్రజలకి అర్థమవుతుంది మీ బాధ. సార్ మీ ట్యాగ్ తెలుగు తరపు నుంచి మేము ఇట్లాంటివన్నీ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాను. సార్ ఒక నమస్కారం. చిన్న ఇది సార్, చెప్పండి. మీకు ఈ టాక్ తెలుగు అనే ఛానల్కి చాలా నేను థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను మొట్టమొదటిసారిగా నా బాధ అర్థం చేసుకుని, అంటే ఈ ప్రపంచానికి అంతా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు ఏదో సీతమ్మ చరిత్రను వెలుగులో తీసుకొద్దామని అనుకుంటున్నట్టు, నేను దాన్ని అడ్డుకుంటున్నట్టు చేసే ప్రసారం నాకు చాలా బాధ కలిగిస్తుందండి. నేను 10 years ఈ చరిత్ర తయారు చేసి 15 సంవత్సరాలుగా దీనికోసం తిప్పలు పడి ప్రసారం చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తిరగని వాళ్ళు లేరు సార్. ఆఖరికి సి కళ్యాణ్ సార్ దగ్గర 2 సంవత్సరాలు ఉందండి ఆ స్క్రిప్ట్. ఓ ఇలా ఎంతోమంది దగ్గర సార్, ఎంతోమంది మా శ్రీకళ్యాణ్ గారు డైరెక్టర్ కూడా చెప్పారు డొక్కా సీతమ్మ అని చాలా మంచి బయోపిక్ తీస్తున్నానని చెప్పాడు అప్పుడు. అవును సార్. చెప్పారు. ఇలాగా సి కళ్యాణ్ గారండి. ఉమ్. అవును, నేను అప్పుడు ఇచ్చాను సార్. అయితే తర్వాత ఇప్పుడులో నేను ఇది సాధ్యపడదని నాకు మళ్ళీ సార్ ఇవ్వడం జరిగింది. ఇలా జరిగిందాన్ని నా దగ్గరికి మానేసేసి ఎక్కడో ఏ హక్కులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే నేను దోషిని కాదు, బాధితుడిని. మీ బాధ కోర్టుకోలు చేశారు నన్ను. అదే. మురళీమోహన్ లాంటి గొప్పవారికి నన్ను పైగా అతను వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు అతను, ఆ డైరెక్టర్ నాకు. నువ్వు తర్వాత చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని. ఆ పరిణామాలు అంటే రచనని కాపీ కొట్టడం కూడా నేరమే, దానికి కూడా శిక్షలు ఉంటాయండి. అతను తీవ్ర పరిణామాలు, అతను కూడా ఇలాంటివి చట్టపరమైన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ముందు మామూలుగా హెచ్చరించాడు, తర్వాత చట్టపరంగా అని మార్చుకున్నాడు దాన్ని. కానీ సార్, చేసిన అన్యాయం ఊరికే పోదు, అలాగే చేసిన న్యాయం కూడా ఊరికే పోదు. సీతమ్మ చేసిన అన్నదానమే కదండి ఇప్పుడు దాకా బతికించింది. అలాగే మనం చేసిన పాపం కూడా ఇంకో 1000 జన్మలకు కూడా కుదుపుతుంది. అది ఆలోచించుకుని వ్యవహరించడం మంచిది కదండి. కరెక్ట్. అది సార్. ఇప్పుడు ఎవరి పుణ్యఫలం ఏంటో, ఎవరి పాప ఫలం ఏంటో, మనం ఎందుకు పుట్టామో ఆ పర్పస్ నెరవేర్చుకుని వెళ్ళిపోవడమే ధర్మం. అందుకే సార్ నేను కూడా మీరు నిజంగా చెప్తే నాకు కూడా బాధేసింది. మీరు దోషి కాదు, అక్షరాన్ని నమ్ముకున్నవారు. అవును సార్. అక్షరానికి విలువ ఏంటి అనేది ఇప్పుడు బాధితుడు సార్ నేను. అందుకే ఆ బాధితులుగా మీరు లేరు. ఇది నిజంగా పరిపూర్ణంగా మీదే అని నేను నమ్ముతున్నాను. నేను నమ్మడమే కాదు, మా ప్రేక్షకులు కూడా చెప్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది సార్. చాలా ఈ టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరే న్యాయం చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. మన రామకృష్ణరాజు గారు ఆ డొక్కా సీతమ్మ అనే చరిత్రను ఎంత గొప్పగా రాశారో, అన్ని నాటకాలుగా రాశారో, దానికి సంబంధించి ఆయన పోరాడుతున్నాడు, ఆయన ఇంకా పోరాడుతూనే ఉంటాడు. ఆ సినిమా హక్కులన్నీ కూడా నాయే అంటున్నాడు. దీనికి మిగతా విషయాలు కూడా ఇంకేదైనా ఉంటే కనుక మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం కలిసి మాట్లాడదాం.